సులువు ముందుకు రావాలి. మరిపల్లిగూడెం రేణుగుంట్ల అరవింద్ నెక్స్ట్. సల్పాల మదన్ మరిపల్లిగూడెం. అంబాల గ్రామానికి చెందిన కార్యకర్త. దీని తర్వాత కాసం మహేందర్ రెడ్డి శ్రీరాములపల్లి, అడ్డం శ్రీనివాస్ శ్రీరాములపల్లె, గోడెల శివరాణి శ్రీరాములపల్లె చెందిన కార్యకర్తలందరూ రావాలి. శనిగిరం గ్రామానికి చెందినవారు. గట్టు ఏడుకొండలు వంగపల్లి. దీని తర్వాత గట్టు ఏడుకొండలు వంగపల్లి. ఉప్పల్ కార్యకర్తలందరూ రాంబాయ్, మొన్నెద్దుల శ్రీనివాస్. నెక్స్ట్ భీంపల్లి కార్యకర్తలందరూ ముందుకు రావాలి. అందరికీ ముఖ్యంగా ప్రెస్ మిత్రులకి ఇక్కడ ఉన్న అందరికి ఒక విషయం. ఇక్కడ ఉన్న నా పక్కన అన్న పేరు పబ్బు రమేష్ గారు, కర్నూలు మాజీ సర్పంచ్ గారు వీరు. ఇప్పుడు బీజేపీ సీనియర్ లీడర్ వీరు వచ్చి నాకు ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వం ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు నాకు 4 లక్షల దాకా నాకు 4 లక్షల దాకా నాకు లాభం చెందింది. 2 లక్షలు రుణమాఫీ అయిందట, 50,000 బోనస్ వచ్చిందట, దాదాపు ఇప్పటి వరకు 16-17,000 కరెంటు నుంచి వచ్చింది. ఇప్పుడు దాదాపు ఒక 45,000 రూపాయల CMR చెక్ వచ్చింది. అంటే ఒకటి అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఇంతమంది సమక్షంలో బీజేపీ నాయకుడు వచ్చి ఈ మాట చెప్తుండంటే మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అతనికి లాభం చెందింది కాబట్టి వస్తున్నారు అనేది అన్నను కూడా అభినందించాలి. చాలా మంది వేరే పార్టీ నాయకులు దగ్గరికి వచ్చి సూపర్ లాభం వచ్చిన అన్న ఏదున్నా వచ్చి నాకు లాభం వచ్చిందని చెప్తున్నాడు కాబట్టి చాలా గొప్ప విషయం అన్న. ఇది మీకు కూడా దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా రోజులు కూడా మీ సపోర్ట్ కూడా మా గ్రామంలో కర్నూలులో మీరు ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి గారు రుణమాఫీ ఇంత చరిత్రలో ఎవరు చేయలేదు. 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు బంధు కూడా మేము ఇచ్చుకున్నాం. రానున్న రోజుల్లో అది కూడా కొనసాగుతున్న నిరంతర ప్రక్రియ. ముఖ్యంగా దేశంలో ఎవ్వరు చేయనిది పథకం ఏదైతే ఉందంటే సన్నబియ్య పథకం. ఇంతవరకు ఏ ఒక్క రాష్ట్రంలో కానీ నిరుపేదలకు రేషన్ షాప్లో సన్నబియ్యం ఇచ్చిన దాఖలాలు లేవు. అదే తెలంగాణలో మన దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం ధనవంతులు ఏ రకంగా భోజనం చేస్తారో నిరుపేదలు కూడా 3 పూట్ల అదే సన్నబియ్యం తినాలి అన్న ఒక ఆలోచనతో మొన్న ఉగాది సందర్భంగా రేషన్ షాప్లో దాదాపు 17,500 రేషన్ షాప్లలో సన్నబియ్య కార్యక్రమం చేసుకున్నారు. అది ఊరూరా ప్రతి ఒక్కరు దాన్ని అభినందిస్తున్నారు. దాంతోపాటు రేషన్ కార్డులు దాదాపు హుజరాబాద్ నియోజకవర్గంలో 2,000 రేషన్ కార్డులు అనేటివి ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. లబ్ధిదారులు దాన్ని మీ సేవల నుంచి కౌంటర్ నుంచి తీసుకుంటున్నారు. రేషన్ షాప్లో కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు కూడా రేషన్ షాప్లలో సన్న బియ్యం అనేది తీసుకుంటున్నారు. దానికంటే తర్వాత ఏదైతే ఇందిరం మిల్లులు నియోజకవర్గానికి 3,500 ఫస్ట్ ఫేజ్లో ఇందిరం మిల్లులు ఇచ్చుడు జరిగింది. దాన్ని పారదర్శకంగా ఎంపీడీఓ గారు ఊర్లలో తిరుక్కుంటూ వెరిఫై చేస్తూ స్పెషల్ ఆఫీసర్స్ చేస్తూ ఆ కార్యక్రమం నడుస్తుంది. 10 ఏళ్ల నుంచి ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేని పార్టీ ఏదైనా ఉందంటే
అది టీఆర్ఎస్ పార్టీ. మరి మొన్న ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు వాగిండు, మళ్ళా రీల్ స్టార్ మళ్ళీ బయటకు వచ్చిండు. ఇక రీల్స్ చేయడానికి మళ్ళీ ఒక వీడియో పెట్టాలి, చాలా రోజులు అయింది అని చెప్పి బయటకు వచ్చి మళ్ళీ ఒక పోయి కలెక్టర్కి ఏదో ఇచ్చి పెద్ద స్కామ్ రాష్ట్రంలో జరిగింది. ఏం జరిగిందంటే ఇందిరం ఇల్లు స్కామ్ అని చెప్పిండు. మరి ఎమ్మెల్యే గారు అడుగుతున్నా, నేను ఏం స్కామ్ జరిగింది? స్కామ్ అంటే అర్థం తెలుసా మీకని నేను అడుగుతున్నా. పచ్చకామర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు ఏ స్కీమ్ పెట్టినా మీరు స్కామ్ కింద భావిస్తారు. ఎందుకంటే మీ ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ స్కామ్ జరిగింది, చేపల స్కాము, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, చెప్పుకుంటే చెరువుల స్కాము, ఇది ప్రతి ఒక్కటి మీ హయాంలో జరిగింది. ఇక ఏ స్కీమ్ ఉన్నా స్కామ్ ఉంటుందని చెప్పి మీ ఆలోచన విధానం అట్లుందనమాట. ప్రూవ్ చేయండి, నిరూపించండి. పుట్టుట్టనే సొల్లువాగుడు వాడు కాదు. నాయకులే, మీ పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో నిరూపి, ఇందిరా మిల్లుల స్కామ్ జరిగింది అంటున్నావు కదా, నిరూపించి మాట్లాడు ఏం స్కామ్ జరిగింది అనేది. ఒక్క ఇల్లు ఇవ్వడం మీకు శాతం కాలే, 2 ఏళ్ళు విప్పుకున్నావు, ఏం బీక్నో నేను అడుగుతున్నా. కట్టిన ఇల్లులేను ఇయ్యలే, 107 గ్రామ పంచాయతీలు, 60 వార్డులు, నీకు సవాల్ విస్తున్నా. ఒక్క ఇల్లేని ఇచ్చినావా కౌశిక్ రెడ్డి? ఒక్క ఇల్లైనా ఇచ్చినావా హుజురాబాద్ నియోజకవర్గంలో అని అడుగుతున్నా. మేము ఇందిరం మిల్లులు పైలట్ చేసిన మండలానికి ఒక గ్రామాల్లో తవ్విండ్రు, ఫుట్టింగ్ లేచిండ్రు, పిల్లర్ లేపిండ్రు, బేస్మెంట్ అయిన తర్వాత ₹1,00,000 ఆ లబ్ధిదారుకు పడ్డది. కమలాపూర్ మండలంలో దేశరాజ్పల్లి విలేజ్లలో బేస్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో జమ అయింది. ఇది వాస్తవం కాదా? నిరూపించాలా? నీకు దమ్ముందా? నిరూపించగలుగుతావు. ఒక ఇల్లైనా టీఆర్ఎస్ నీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క లబ్ధిదారికి ఇక్కడ ఇల్లులు కట్టినావు. మరి దానిలో ఒక్కొక్కరికి లబ్ధిదారులకు పంపించినావు లోపలికి అని నేను ఈరోజు అడుగుతున్నా. ఫస్ట్ అది మాట్లాడు. మీరు శాతం కాక మా ప్రజాప్రభుత్వం ఇల్లులు ఇచ్చిన తర్వాత ఇన్ని పథకాలు, ఇన్ని స్కీములు మేము పెడుతుంటే ఓర్వలేక, ప్రజా ఆదరణ నీకు పోతుంది మా పార్టీకి, మమ్మల్ని నేను ఎవరు పట్టించుకుంటలేరు అని ఏదైతే భావన వచ్చి ఇక బురద జల్లాలే. నువ్వు ఇప్పటికీ 3-4 స్కామ్లు అని చెప్పి వాగుతూనే ఉన్నావు మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఏ ఒక్కటైనా రుజువులు, ఆధారాలతో రుజువు చేసినావా? ఇదే కమలాపూర్లో డబ్బులు తీసుకున్నావు, వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకున్నావు, నీ పైన ఎఫ్ఐఆర్ అయింది, సిగ్గుందా అని అడుగుతున్నా. ఇవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు నువ్వు స్కామ్లు, అవినీతి జరిగింది, దమ్ముంటే ప్రూవ్ చేయి. రీల్స్ చేసుకోవాలనుకుంటే హైదరాబాద్లో తిరుక్కుంటా రీల్స్ చేసుకో, సోషల్ మీడియాలో పెట్టుకో, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకో, నీకు లైకులు కావాలి కదా చేసుకో. అంతేగాని ప్రజలని మబ్బి పెడితే కానీ, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను తప్పుదోవ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. నీకు ఉనికి లేదు. ఊర్లలో నిన్ను తిరగనియ్యరు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, ప్రజలే నిన్ను తిరగనియ్యరు. అబద్ధాలు చెప్పుకుంటా ఏ ఒక్కటైనా మీరు చేసిండ్రా అని నేను అడుగుతున్నా. తప్పకుండా మాకు ప్రభుత్వం ఇల్లులు ఏదైతే హామీ ఇచ్చినామో పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ మేనర్గా అర్హులు ఉన్న ప్రతి ఒక్కరు నిరుపేదలకు ఇల్లు ఇచ్చుకుంటూ పోయే బాధ్యత మాకు కాంగ్రెస్ పార్టీ. రానున్న ఇప్పుడు 3,500 ఇల్లు ఇస్తున్నాం. మళ్ళా 2-3 నెలల తర్వాత ఇవన్నీ బేస్మెంట్ లెవెల్కి వచ్చి నడుస్తున్నప్పుడు మళ్ళీ ఇంకో లిస్టు కూడా మళ్ళీ అధికారులు గ్రామాల నుంచి కలెక్ట్ చేసుకుంటూ అట్లా 2-3 దఫాలుగా ప్రతి ఉన్న అరువులకి ప్రతి ఒక్క ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీదని నేను తెలియజేస్తూ, పిచ్చి పిచ్చి ఆరోపణలు మానేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటుంది అని నేను ఆ ఎమ్మెల్యేకి కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను. జై